హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా భారతదేశంలో ట్రైన్లు ఎక్కడ తయారవుతున్నాయో, భారతీయ రైల్వే ఎలా పనిచేస్తుందో? మనం టికెట్ కొని ప్రయాణించడమే ట్రైన్లో ఖర్చు అనుకుంటాం. కానీ నిజానికి రైల్వే టికెట్ కంటే వేరే చాలా విషయాల ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదిస్తోంది. రైళ్లకు వెళ్లే రోడ్లలో చాలా లైన్లు ఉంటాయి, కానీ ట్రైన్లో మాత్రం 2 లేదా 3 ట్రాక్లు మాత్రమే ఉంటాయి. ఎక్కువ ట్రాక్లు ఎందుకు వేరు? ఎందుకు అదే ట్రాక్పై అన్ని ట్రైన్లు నడుస్తూ ఉంటాయి? ఇండియాలో అన్ని రైళ్లు ఒకే విధంగా నడుస్తూ ఉంటాయి. కానీ మీకు తెలుసా, రైలు పట్టాలు ముక్కలైతే ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడైనా గమనించారా? పట్టాలకి పక్కన ఉన్న రాళ్లు ఎందుకు ఒకే షేప్లో ఒకే విధంగా ఉంటాయో? ఇవన్నీ రైల్వే సిస్టంలో భాగం. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన టికెట్లు ఎలా అలర్ట్ అవుతాయో మీకు తెలుసా? ఎంతమంది రిజర్వేషన్లు ఉంటే ఏ బర్త్ దక్కుతుందో అది ఎలా నిర్ణయించబడుతుంది? చాలా సందర్భాల్లో ట్రైన్లో చాలా ఎక్కువ గిరాకీ ఉంటుంది. అయితే అలాంటప్పుడు ఎందుకు మరిన్ని ఎక్స్ట్రా బోగీలు వదలరు? ఇవన్నీ మనకు తెలియని విషయాలు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అందుకే పదండి, భారతీయ రైల్వే గురించి మనకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం పంచుకోబోతున్నాం. భారతీయ రైల్వే అంటే కేవలం ట్రాన్స్పోర్ట్ మాత్రమే కాదు, అది మనందరికీ ఒక భావోద్వేగం లాంటిది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు దీనిపై ప్రయాణించడం వల్ల కొంతవరకు ఇప్పుడు రైల్వేలో ప్రయాణించడం కాస్త కష్టంగా మారింది. కానీ మనందరికీ ఇది ఒక అనుభవం, ఒక జ్ఞాపకం, ఒక ఎమోషన్. భారతీయ రైల్వే అంటే నాది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత ప్రీతికరమైన జ్ఞాపకాలున్నాయో చెప్పలేం ఈ ట్రైన్తో మనకు. ట్రైన్ ప్రయాణాల్లో ఆలూ కర్రీతో చపాతీ తింటూ, పులిహోర చేసుకుంటూ, పెరుగన్నం తింటూ ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం. మీకు ఇలాంటి జ్ఞాపకాలుంటే కామెంట్ చేయండి. ఇదంతా వదిలేయండి, ఇప్పుడు అసలైన టాపిక్లోకి వెళదాం. ఇండియాలో ట్రైన్లు ఎక్కడ తయారయ్యాయో మీకు తెలుసా? భారతదేశంలోని ఎక్కువ ట్రైన్లు చెన్నైలో తయారవుతాయి. అక్కడే ఐసీఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద కోచ్ తయారీ సంస్థల్లో ఒకటి. ఇక్కడే వందే భారత్ వంటి ట్రైన్లు కూడా తయారయ్యాయి. ఇది అద్భుతమైన విషయం. అంతేకాదు, ఇండియాలో వందే భారత్ ట్రైన్ తయారైందంటే అది ఎక్కడే తయారై దేశం మొత్తానికి పంపిస్తారు. అందులోనూ ట్రైన్ డబ్బాలను వెల్డ్ చేయడానికి రోబోటిక్ స్పాష్ వెల్డింగ్ టెక్నాలజీని వాడతారు. అంటే మనం ఊహించలేని స్థాయిలో ఆధునిక సాంకేతికతను ఇందులో వాడారన్నమాట. అందుకే రైల్వే మనకు కేవలం ప్రయాణం కోసం మాత్రమే కాదు, మన మనసుల్లో ఒక అద్భుతమైన భావోద్వేగంగా ఉంటుంది. ఇక్కడ కోచ్లు తయారీ చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ ఉపయోగించే మిషన్లు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయో తెలుసా? అలాంటి మిషన్లతో ఒక్కో కోచ్ను కేవలం 6 గంటల్లో 2 వైపులా వెల్డింగ్ చేసి తయారు చేస్తారు. ఇవి ఎలక్ట్రిక్ కరెంటు వాడి పెద్ద పెద్ద స్టీల్ షీట్లను చాలా వేగవంతంగా కుట్టేస్తాయి. ఇక కోచ్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత దానిపై లీకేజ్ టెస్ట్ చేస్తారు. ఎక్కడైనా లీకులుంటే వాటిని మళ్ళీ రిపేర్ చేస్తారు. ఇలా ఒక కోచ్ సెట్ పూర్తిగా తయారవుతుంది. అయితే మీకు తెలుసా, మనం టికెట్ కొంటాం కదా, ఆ టికెట్ విలువతో రైల్వే ఎంత సంపాదిస్తుంది అనుకుంటారు? నిజం చెప్పాలంటే భారతీయ రైల్వేకు టికెట్లతో వచ్చే ఆదాయం కన్నా వేరే వాటి వలన కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది. అదేంటో తెలియాలంటే ఆ తర్వాత భాగంలోకి వెళ్ళాలి. ఇండియన్ రైల్వే ఒక సంస్థ మాత్రమే కాదు, ఇది ఒక గ్రాండ్ సిస్టమ్. ప్రతి సంవత్సరం భారతీయ రైల్వే సుమారుగా 2.4 ట్రిలియన్ రూపాయల వరకు ఆదాయం పొందుతుంది. మీరు టికెట్ కొంటే ఆ డబ్బే మొత్తం ఆదాయం అనుకుంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నమాట. నిజం చెప్పాలంటే రైల్వే టికెట్ల ద్వారా వచ్చే డబ్బు కంటే ఎక్కువ డబ్బు వస్తుంది ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా. అసలు ఫ్రైట్ అంటే ఏంటో తెలుసా? ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సరుకులు, వస్తువులు తరలించడం. అంటే మనం ప్రయాణించే ట్రైన్లతో పాటు కార్గో గూడ్స్ రైళ్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇదే అసలైన డబ్బుకు మూలం. ఈ ట్రైన్లలో అమెజాన్ వంటి కంపెనీలు తమ కార్స్, అలాగే వాటి వస్తువులు, విడిభాగాలు వగైరా పంపిస్తూ ఉంటాయి. ఇవంతా ఫ్రైట్ కాంపార్ట్మెంట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఆ సర్వీసుల మీదే రైల్వే భారీగా బడ్జెట్ను పొందుతుంది. ఇంకో విషయం, రైల్వేకు అసలైన ఆదాయం వస్తుంది మరో మూలంగా. అదే ప్రకటనలు. మీరు స్టేషన్లో, ట్రైన్ల బయట, లోపల డబ్బు ఇచ్చి పెట్టే బ్రాండ్ల ప్రకటనలు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇండియన్ రైల్వేకి మంచి ఆదాయ వనరు. అంతేకాకుండా ఫుడ్ మరియు క్యాటరింగ్ సర్వీసుల ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా ట్రైన్ ప్రయాణంలో ఏదైనా ఫుడ్ కొనుగోలు చేస్తే లేదా స్టేషన్లో ప్రకటనలు చూసినప్పుడల్లా అవన్నీ కూడా రైల్వేకు ఆదాయంగా మారుతున్నాయని గమనించండి. ఇక రైల్వే స్టేషన్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయని గమనించారా? రకరకాల ట్రాక్లు, రకరకాల రైళ్లు ఉంటాయి. ప్రతి రైల్వే స్టేషన్లో పాసింగ్ ట్రాక్లు, షూ ట్రాక్లు, విడిపోయే ట్రాక్లు వేరువేరుగా ఉంటాయి. 1 కిలోమీటర్ ట్రాక్ను వేసే ఖర్చు 20 కోట్ల నుంచి ఉంటుందని ఊహించండి. అది సాధారణ అయితే ఓకే, కానీ ట్రాక్పై పర్వతం ఉంటే ట్రైన్ ట్రాక్కి వేసే ఖర్చు కాదు, దానికి విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇక ఈ మొత్తం వ్యవస్థను రక్షించడానికి ట్రైన్ ప్రొటెక్షన్ అండ్ వార్నింగ్ సిస్టమ్ TPWS వంటివి ఉంటాయి. ఇవి సమయానికి ట్రైన్లను నియంత్రించేందుకు సహాయపడతాయి. ఇండియన్ రైల్వేలో ప్రయాణ భద్రత కోసం అనేక అద్భుతమైన సాంకేతిక వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. వాటిలో TPWS అంటే ట్రైన్ ప్రొటెక్షన్ అండ్ వార్నింగ్ సిస్టమ్ ఒకటి.
ఇది ఒక ట్రైన్ 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న డ్రైవర్ ఎర్ర సిగ్నల్ మిస్ అయినా కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా ట్రైన్ను ఆపేస్తుంది. దీని ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించబడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ట్రాక్ పక్కన చిన్న జాలి లాంటి ఫ్రేమ్ ఉండడం, అదే సిగ్నల్ ట్రాన్స్ఫర్మేషన్ వ్యవస్థ. ఇది 1 కిలోమీటర్ ముందే ట్రైన్కు సమాచారం అందిస్తుంది. ఇది జీపీఎస్ లాంటి వ్యవస్థ కాదు, కానీ భద్రత కోసం ట్రైన్ను నియంత్రించే ఇంటెలిజెంట్ సిస్టమ్. ఒకవేళ డ్రైవర్ అప్రమత్తంగా లేకపోయినా ఈ వ్యవస్థ ట్రైన్ను తగిన చోట ఆపేస్తుంది, సిగ్నల్ మిస్ కాకుండా చూసుకుంటుంది. ఈ విధంగా ఇండియన్ రైల్వే టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతూ మన భద్రతను మరింత పటిష్టం చేస్తుంది. ఇండియన్ రైల్వేలో భద్రత కోసం ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అంటే ఎటువంటి ప్రమాదం జరిగినా డ్రైవర్ స్పందించే ముందుగానే ట్రైన్ బ్రేక్స్ పడుతుంది. మరొక విషయం ఏంటంటే, ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు ట్రైన్లో ఎక్స్ట్రా బోగీలు ఎందుకు జోడించరు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ట్రైన్ ఒక నగరాన్ని నుంచి మరొక నగరానికి వెళ్లే సమయంలో మెయిన్ లైన్ మీద ప్రయాణిస్తుంది, కానీ స్టేషన్లోకి రావాలంటే అది లూప్ లైన్ ద్వారా వెళుతుంది. ఆ లూప్ లైన్ను స్టేషన్ ప్లాట్ఫామ్ లోపలికి తీసుకువెళ్లి ట్రైన్ను ఆపేలా చేస్తాయి. ఒక్కోసారి ఈ లూప్ లైన్లు చాలా చిన్నవిగా ఉంటాయి, అందుకే ఎక్స్ట్రా బోగీలు వెళ్లే స్థలం ఉండకపోవచ్చు. అందుకే ఎక్కువ మంది ఉన్నా కూడా ఎక్స్ట్రా బోగీలు జోడించడంలో సాంకేతిక పరిమితులు ఉంటాయి. అంటే ట్రైన్ రద్దీతో వస్తుందంటే దాని వెనుక ఎంత పక్కా ప్లానింగ్, ట్రాక్ డిజైన్ మరియు ఆపరేషన్స్లో ఎంత ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఒక ట్రైన్ ఎక్కువ పొడవు ఉంటే అది ప్లాట్ఫామ్లో ఆగలేదు. అంతేకాదు, ట్రైన్ ఎక్కువ పొడవైపోతే ఒక్కో బోగి ఎక్కడెక్కడో ఉండిపోతే ప్రయాణికులు ట్రైన్ ఎక్కడం దిగడం ద్వారా ట్రైన్ ఆలస్యం జరుగుతుంది. దీని ద్వారా కేవలం ఆ ట్రైన్ మాత్రమే కాదు, మిగతా ట్రైన్ టైమింగ్స్ అన్ని కూడా మారిపోతూ ఉంటాయి. అందుకే పొడవైన బోగీలు వేయడం లేదా ఎక్కువ బోగీలు తగిలించడం అన్నది చాలా ఆలోచించాల్సిన విషయం. మీరెప్పుడైనా చిన్న వాహనం ట్రాక్ మీద నడుస్తుంటే చూసుంటారు. అందులో 2-3 ఉద్యోగులు కూర్చుంటారు. ఆ వాహనం అల్ట్రాసోనిక్ వేవ్స్ను పట్టాల మీదకి పంపుతుంది. అవే వేవ్స్ తిరిగి వచ్చాయా లేదా అన్నదాన్ని బట్టి లోపం ఉందా లేదా అనేది అంచనా వేస్తారు. వేవ్ తిరిగి రాకపోతే అక్కడ ఎక్కడో లోపం ఉందని అర్థం. అటువంటి చిన్న లోపం కూడా వెంటనే గుర్తించి రిపేర్ చేస్తూ ఉంటారు. ట్రైన్ పట్టాలు ఎప్పుడైనా విరిగిపోతే దాన్ని ఎలా ఫిక్స్ చేస్తారో తెలుసా? ఇది మీ ఇంట్లో ఉన్న వస్తువు విరిగితే వెల్డింగ్ షాప్కి తీసుకువెళ్లడంతో పోల్చలేం. ఎందుకంటే ట్రైన్ పట్టాలు కొన్ని కిలోమీటర్ల దూరంలో పర్వత ప్రాంతాల్లో ఉంటూ ఉంటాయి. అక్కడ వెల్డింగ్ మిషన్ తీసుకువెళ్లడం చాలా కష్టం. అందుకే అలాంటప్పుడు ప్రత్యేకమైన థర్మిట్ వెల్డింగ్ అనే ప్రక్రియను ఉపయోగిస్తారు. ఇది చాలా ప్రత్యేకమైన టెక్నిక్. ముందుగా ఒక చిన్న మౌల్డ్ సాంచా తయారు చేస్తారు. ఆ మౌల్డ్ను పట్టాలు విరిగిన చోట అమర్చి అందులో తాపాన్ని ఉత్పత్తి చేసే ఒక మిశ్రమాన్ని వేస్తారు. ఇనుము ద్రవ రూపంలో మారేలా చేస్తారు. అది దెబ్బతిన్న భాగాన్ని జాగ్రత్తగా బాగు చేస్తుందన్నమాట. ఇక మరో విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? ట్రైన్ పట్టాల పక్కన ఉన్న రాళ్లు అన్నీ ఒకే ఆకారంలో ఉంటాయి. అవి గుండ్రంగా, స్క్వేర్గా కూడా ఉంటాయి. ఇవన్నీ ప్రత్యేకంగా ఒకే విధంగా కోతతో తయారవుతాయి. వీటిని ట్రాక్ బ్లాస్ట్ స్టోన్స్ అంటారు. ఇవి ప్రత్యేకమైన ట్రాపిజియం ఆకారంలో తయారవుతాయి. ఎందుకంటే ఇవి పట్టాల చుట్టూ బలంగా నిలబడతాయి. నీటిని తట్టుకోవాలి, శబ్దాన్ని తగ్గించాలి మరియు పట్టాలను స్టెబిలైజ్ చేయాలి. ఇది ట్రైన్ నెమ్మదిగా, వేగంగా కూడా ప్రయాణించినా వాటి స్థిరత్వాన్ని అలాగే ఉంచుతుంది. ట్రైన్ పట్టాల పక్కన ఉన్న రాళ్ళు, వాటి ఆకారము, అవి ఉండే విధానము అన్నీ ఒక నిర్దిష్టమైన డిజైన్ ప్రకారం ఏర్పడుతూ ఉంటాయి. అవి కేవలం అందం కోసం పెట్టే రాళ్ళు కాదు. అవి ఒకే షేప్లో, ఒకే కోణంలో ఖచ్చితంగా పెట్టడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. ఒకవేళ ట్రాక్ పక్కన పడిన రాళ్లను ఎవరైనా తీసుకుని వినియోగానికి వాడాలంటే అవి అలా పడి ఉండే ఆకారంలో ఉన్నప్పుడు ఎవరికీ ఉపయోగపడవు. ఇవి ట్రాక్ శబ్దాన్ని తగ్గించడానికి, కదలికల్లో ట్రాక్ స్టెబిలిటీ కోసం అవసరం అవుతాయంతే. ఇప్పుడు ట్రైన్ సిగ్నల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ప్రతి స్టేషన్లో ట్రైన్ ఎంటర్ అయ్యే ముందు ఒక హోమ్ సిగ్నల్ ఉంటుంది. ఇది ఆ ట్రైన్ను ఆ స్టేషన్లోకి రావచ్చా వద్దా అనేది నిర్ధారిస్తుంది. ఒకవేళ హోమ్ సిగ్నల్ ఎర్రగా ఉంటే ఆ ట్రైన్ దాని వరకే వెళ్ళి ఆగిపోతుంది. ఇది మ్యాక్స్ 2 అంటారు. అంటే ఆ ట్రైన్ ఎక్కడి వరకు వెళుతుందో అది ఏ సిగ్నల్ వరకే అనుమతి ఉందో సూచిస్తుంది. అంటే మీ ట్రైన్ ముందున్న సిగ్నల్ ఎర్రగా ఉంటే అది ఆ పాయింట్లో ఆగిపోతుంది. ఇది రైల్వేలో ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఇది రైల్వేలో అత్యంత కీలకమైన భద్రతా వ్యవస్థ. ఇది తర్వాత ట్రైన్కి మార్గం క్లియర్ అయ్యే వరకు ప్లాట్ఫామ్ పైకి ట్రైన్ని అనుమతించదు. ట్రైన్ ఆ సెన్సార్స్ని క్రాస్ చేసినప్పుడు ఆ ట్రైన్ స్పీడ్, పొజిషన్ లాంటి సమాచారం స్టేషన్ కంట్రోల్ రూమ్కు పంపించబడుతుంది. ఇది ట్రాక్ సిగ్నలింగ్ అనే వ్యవస్థ ద్వారా జరుగుతుంది. ఇందులో ట్రైన్ ఎక్కడుంది, ఎంత వేగంగా ఉంది, తదుపరి మార్గం ఖాళీగా ఉందా అనే సమాచారాన్ని సమకాలీనంగా అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ సాంకేతికత వల్ల ఒక ట్రైన్ ట్రాక్ మీద ఉన్నప్పుడు ఇంకో ట్రైన్ దాని వైపు రాకుండా నియంత్రించవచ్చు. ఇది మన IRCTC అలాగే మన భారతీయ రైల్వే యొక్క గొప్పతనం. మరి రైల్వే గురించి ఇప్పటివరకు చెప్పుకున్న సమాచారం మీకు ఎలా అనిపించింది? తప్పకుండా కామెంట్ చేయండి.